లైవ్ షో జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు 3 సార్లు ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసిన ఆస్తులు 500 కోట్లు అయితే ఇప్పుడు దాదాపుగా 750 కోట్లు సుమారు ఆస్తులను మళ్లీ ఈడీ అటాచ్ చేసింది. భారతీయ సిమెంట్స్ కేసు వ్యవహారానికి సంబంధించి అటాచ్మెంట్ అయితే ఇది తాత్కాలిక జప్తు. ఎడ్యుకేటింగ్ అథారిటీ అప్రూవల్ చేసిన తర్వాత పర్మనెంట్ గా జప్తు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ అటాచ్మెంట్ సంబంధించి మాట్లాడదాం. మరోవైపు హైకోర్టు విభజన ఇష్యూ రోజు రోజుకు తీవ్రమవుతోందా? జడ్జిలు విధులు బహిష్కరించడం ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ని కలిసి ఈ ఇష్యూను కొంచెం స్పీడప్ చేయాలి, కేంద్రానికి నివేదించాలి, విభజన పూర్తి వరకు కేటాయింపులు నిలిపివేయాలి, లేకపోతే తెలంగాణ న్యాయాధికారులు నష్టపోతారు, పరిస్థితి ఇంకా సీరియస్ అవుతుందన్నట్టుగా ఆయన ఒక విజ్ఞప్తి ఇచ్చారు. ఈ విషయాల మీద ఇవాళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నేత; సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు; ఏ సీతారాం నాయక్ గారు, మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత; తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. వైజాగ్ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి గారు, పెందుర్తి ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం సత్యనారాయణమూర్తి గారు. జగన్ ఆస్తుల కేసు వ్యవహారం, అక్రమాస్తుల కేసు వ్యవహారానికి సంబంధించి భారతీయ సిమెంట్స్ కేసులో నిన్న దాదాపు 750 కోట్లను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది టీడీపీ? ఇప్పుడు అవినీతి పరులు ఎప్పటికైనా వాళ్ళు శిక్ష పడక తప్పదండి, ఎవరు తప్పించుకోలేరు. ఏదో మన రాజకీయంగా మనం కొన్ని మాటలు చెప్పొచ్చు కానీ మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ విచారణ వ్యవస్థ కానీ పటిష్టంగా ఉన్నాయి. అంచేత ఈరోజు చెప్పొచ్చు. ఈవేళ చూడండి ఎంత 750 కోట్లు, అంతకుముందు 500 కోట్లు, అంటే బుక్ వాల్యూ 40-50 సంవత్సరాలు విలాసవంతమైన భవనాలు. అంటే బహుశా భారతదేశ చరిత్రలో ఏకైక రాజకీయ నాయకుడు అవుతారేమో జగన్ గారు. ఇలాంటి అవినీతుల్లో, ఇంత ఆస్తుల్లో, ఇలాంటి కేసుల్లో కూరుకుపోయిన ఏకైక రాజకీయ నాయకుడు అవుతాడేమో నాకు సందేహం. దయచేసి ఎప్పటికైనా సరే అతను తప్పును ఒప్పుకోవాలి, న్యాయస్థానం ముందు లొంగిపోవాలి. ఇంకా విచారణ, న్యాయాధికారి ఇవన్నీ అనవసరం. ఒక రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందిన నాయకుడిగా రావాలనుకుంటే తప్పును ఒప్పుకొని ప్రభుత్వానికి సరెండర్ అయి తన ఆస్తులు చక్కగా సరెండర్ చేసుకొని మళ్ళీ పూర్వం తనకు 2004 ముందు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ వాటిని కాపాడుకొని తద్వారా ప్రజల ముందుకు సత్యమైన నాయకుడిగా వస్తే మంచిది. లేకపోతే అది కోర్టులు, మళ్ళీ జైళ్లు ఇవన్నీ మనకు తెలియదే ఉంది కాదు. నేను ఒకటి చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఈ అవినీతి పరులు తప్పించుకోలేడు అనేది ఇది ఉదాహరణ అండి. రైట్. అంచేత సమర్థించుకోవడం, విమర్శించడం, ఎదల వాళ్ళ మీద బురదడం కాదు. నీకుగా ముందు నువ్వు ఆత్మశుద్ధి చేసుకో, త్రికరణశుద్ధిగా నువ్వు ఆత్మ ప్రబోధం చేసుకో. అయ్యో నేను ఇంత తప్పు చేశాను, ఇంత ఆస్తులు నేను కొల్లగొట్టాను, దేశానికి ఇంత నష్టం చేశాను, రాష్ట్రానికి ఇంత నష్టం చేశాను, ఓ రాజకీయ నాయకుడిగా రావాలనుకున్నాను. ఎరసాద్ మిగతా ఇంకోలైతే వేరు. నువ్వు రాజకీయ నాయకుడిగా రావాలని ఒక పార్టీ పెట్టావు. పార్టీ పెట్టిన నాయకుడివి నీకు అంత విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన వ్యాపారాలు, ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని పెట్టుబడులు, కిట్ఫోకో ఇవన్నీ చూస్తున్నాం కదండి. ఎవరు ఈడీ అటాచ్మెంట్, పక్క సిబిఐ ఎంక్వైరీ, జైల్లోని బెయిల్లో ఉన్నావు, పైగా వాళ్ళ పేపర్ రాస్తుంది మాట్లాడదాం. రైట్ పద్మ గారు, 14 ఏళ్ల ముందుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి, 2004 అని సత్యనారాయణమూర్తి గారు అంటున్నారు. మొత్తం ఆస్తులు ఆయన ఈ వ్యవహారాలు, కేసులు అన్నింటిలో ఆయనే ముందుకొచ్చి మళ్ళీ రాజకీయాన్ని ఫ్రెష్ గా ప్రారంభించారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆయన రాజకీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, ఆయన పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి కేసులు ఇవి. ఆయన రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కేసులు కాదు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కేసులు లేవు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కేసులు లేవు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కేసులు లేవు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కేసులు లేవు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓదార్పు యాత్ర చేసిన తర్వాత, ఒక వెల్లువెత్తినటువంటి ప్రజాభిమానాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేటు వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు గారు చేతులు కలిపారు. ఇద్దరు కలిసి చేసినటువంటి కేసు ఇది. కోర్టుకు వేసి ఒకసారి కేసు హైకోర్టు అదేండి కోర్టులో వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ద్వారా హైకోర్టు దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇద్దరు కలిసి వేసినటువంటి పిటిషన్స్ ఇవి. ఇది ఒక పొలిటికల్ కేసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఈ కేసులకు సంబంధించి సిబిఐ కొన్ని ఛార్జ్ షీట్లు వేసింది. ఆ ఛార్జ్ షీట్ల మీద ఆధారపడి ఈడీ కొన్ని ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసింది. జప్తు అనేటటువంటిది ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా, క్రయ విక్రయాలు జరగకుండా చేసేటటువంటి అటాచ్మెంట్ అనగానే అటాచ్మెంట్ చేసినటువంటి ప్రతిసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, వారికి అనుబంధంగా ఉన్నటువంటి కొంత మీడియా సెక్షన్స్ కానీ ఒక ఉత్సాహం, జగన్ గారి జరక్, లేకపోతే జగన్ గారి పని అయిపోయింది, షాక్ లోకి వెళ్లారు, ముఖ కవళికలు మారిపోయినాయి, లేకపోతే ఇక జైలే,
ఇట్లాంటివన్నీ కొంత ఇబ్బంది పడి ఉంటారు ఈ ఇబ్బందులు ఇవాళ కొత్త కాదు కదా. 4 ఏళ్ల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవాళ కొత్తగా జులకలు ఉండవు, కొత్తగా మొక్క కవళకులు మారేది ఉండదు, వాళ్ళు సంతోషపడినంత రీతిలో ఉండవు. ఒకటేంటంటే ఈడీ చార్జ్ షీట్లకు సంబంధించి జప్తు చేస్తున్నప్పుడు ఇక ఖచ్చితంగా ఇది జైలుకు పోయేటటువంటి వ్యవహారమైన ఇందాక బండారు సత్యనారాయణ గారు ఎలా అన్నారో నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సిబిఐ చార్జ్ షీట్ల మీద ఆధారపడి హైకోర్టు ఈ రోజు అనేక మంది ఐఏఎస్ అధికారులకి ఎగ్జంప్షన్ ఇస్తా ఉంది, కేసు నుంచి ఊరట ఇస్తా ఉంది. రత్నప్రభ గారు గాని, శ్యామ్ ప్రసాద్ గారు గాని వీళ్ళందరూ కూడా భూమి కేటాయింపుల విషయంలో వీళ్ళు ఎటువంటి అక్రమాలకి పాల్పడలేదు, నిబంధనలను అనుసరించే వ్యవహరించారు. మా శ్యామ్ ప్రసాద్ గారు నిబంధనలకు అనుసరించే భూములు కేటాయించారని చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే చీఫ్ సెక్రటరీ హైకోర్టుకు తెలియజేశారు. కానీ క్విడ్ ప్రోకోకు సంబంధించి నిన్న వాళ్ళు చెప్పేటప్పుడు ప్రకటనలో కొంత క్లియర్ గా చెప్పారు. 7th ఛార్జ్ షీట్ ప్రకారం దీంట్లో అటాచ్ చేశారు. రఘురాం భారతీ సిమెంట్స్ కడప జిల్లాలో 2037 ఎకరాల లీజ్ కు సంబంధించి దానికి ఓబీసీ రుణ మంజూరు, తర్వాత కంపెనీలోకి వచ్చిన ముడుపుల నేను కూడా చెప్తున్నది అదే. చార్జ్ షీట్ల మీద ఆధారపడి ఈడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని అటాచ్మెంట్స్ చేస్తా ఉంది. ఇంత ముందు కొన్ని చేస్తుంది, ఇప్పుడు కొన్ని చేస్తుంది. అయితే ఇవాళ చార్జ్ షీట్లకు సంబంధించినటువంటి దాంట్లో శాంటిటీ ఎంత ఉంది అనేటటువంటిది గతంలో హైకోర్టు ఇవాళ ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క కేసుకు సంబంధించి చార్జ్ షీట్ ప్రకారం ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద జప్తులు చేస్తుంది. దీనికి మీరు అన్న ఇప్పుడు పొలిటికల్ కి సంబంధం ఏమిటి? భారతి పొలిటికల్ అసలు కేసు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నిబంధనలకు అనుసరించి భూములు కేటాయింపులు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేశారో రాజశేఖర రెడ్డి గారు అట్లానే చేశారు. చేసినప్పుడు కేసు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టారు. వేరే పార్టీ పెట్టడమే కాకుండా విపరీతమైనటువంటి ప్రజాభిమానం ఉంది కనుక ఇక్కడ చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కొయ్యుడయ్యారు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి పడకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. పొలిటికల్ డ్రామా నడిచిన కాంగ్రెస్ తెలుగుదేశం పెట్టిన పొలిటికల్ కేసులో కొనసాగింపైనా ఇప్పుడు జరుగుతున్న జప్తులు. మొట్టమొదట నేను టర్కీలో జరిగిన ఆ నరమేధాన్ని ఖండిస్తా ఉన్నాను. వారికి ఆత్మశాంతి కలగాలి. అట్లాగే నిన్న నేను రుజుమార్గం అనే ఛానల్లో మాట విన్నా. నేను ఏంటంటే ఒక మనిషిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే, ఒక మనిషిని కాపాడితే సర్వ మానవాళిని కాపాడినట్లని ఖురాన్ చెప్తుందని రుజుమార్గంలో మతబోధకు చెప్తుంటే విన్నా. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ దోస్ గైస్, ప్లీజ్ డోంట్ డూ సచ్ ఎ థింగ్స్. హ్యుమానిటీ అనేది గొప్ప విషయం, దాన్ని చూడమని కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ మీ టాపిక్ వస్తే, నేను అసలుకి ఈ టాపిక్ డిస్కషన్ నేను అసలుకి పెద్దగా ఎందుకంటే ఆఖరికి చాలా ఎంతకంటే గొప్ప విషయాలు భూమి జరిగాయి ఈ రోజున హైదరాబాద్లోనే. ఆఖరికి నిన్న అక్కడ కూడా చూసా నేను. అసలుకి అప్పుడు సరే లోపలికి వెళ్ళను కానీ మొత్తం మీద జరిగింటే బాగుండేది. ఇక్కడ నాకు తమాషా కనిపిస్తుంది. ఈ మధ్య రాజకీయాల్లో ఒక తమాషగా నాకు గమనిస్తూ ఉంటాను. చంద్రబాబు నాయుడుకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వీళ్ళిద్దరు కలిసి చేశారని మాట్లాడి ఆయన విపరీతంగా 2-3 రోజులు మాట్లాడతాడు. ఏంటంటే చెప్పుకోవాలని సమాధానం లేనప్పుడు మరి అట్లకే అక్క కూడా ఆఖరికి మాట్లాడేటప్పుడు ఎస్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కలిసి చేశాయి. సరే ఓకే, వారి అభిప్రాయాన్ని నేను తొలగించలేను, మార్చే ప్రయత్నం కూడా చేసే అవసరం నాకు లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజున నేర పరిశోధనా సంస్థలు ఒక కార్యక్రమం నిర్వహించాయి వాళ్ళ రొటీన్లో భాగంగా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వీరు అనుకున్నట్లుగా ఎటువంటి కార్యకలాపాలు చేయకపోయింటే వారు బయటపడతారు, చట్టం పైన నమ్మకం పెట్టాల్సిన అవసరం. బట్ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు అసలు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుద్ధులు సూక్తులు చెప్తా ఉన్నారు, ఇట్లుండాలి అట్లా. అంటే బహుశా నేను అనుకుంటా ఉన్నాను రేపటి నుంచి వారు సలహా ఇస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారికి. తన 2 ఎకరాల జీవితం నుంచి మళ్ళీ మొదలుపెట్టి రాజకీయాలు చేస్తే అసలు వాళ్ళ మామకి వెన్నుపోటు పడవకుండా స్ట్రేట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళ మామ మీదే పోటీ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది అనుకుంటాను. ఇప్పుడు 14 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు అంతే కదండి, రూల్ ఒకటే కదా, రూల్ ఒకటే కదండి. కాదండి రూలే కదా, ఎవరు రూలే కదా. ఇప్పుడు నేను మీకు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుందండి. సో ఇది ఒక అసంబద్ధమైన ఒకే జరుగుతా ఉంది. నేరస్తు అయితే శిక్షణ విధిస్తాడు, అది పెద్ద చర్చ కాదు. వాళ్ళని మొత్తం మాట్లాడే ప్రయత్నం కోర్టులు చూసుకుంటే పర్వాలేదు, కానీ ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనే అంశం వచ్చినప్పుడే కదా మొత్తం. కాదండి, దీనిలో ఒక అంశం ఉందండి. కోర్టులకి పాలిటిక్స్ కి సంబంధం ఉందని నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు.
నేనైతే ఇప్పటికి కూడా అంతో ఎంతో జ్యుడిషియరీలో కొద్ది న్యాయం ఉంది అనుకుంటున్నాను అండి నేను జ్యుడిషియరీలో. ఎందుకంటే కాంట్రడిక్షన్ దీంట్లో స్టేట్మెంట్ పద్మా గారి దాన్ని చూశాను. ఒకటి ఏంటంటే ఒక పక్కనేమో పొలిటికల్ కేసులు పెడితే కోర్టులు నడుస్తుంటాయా, ఇంకో పక్కనేమో ఆఖరికి అదే కోర్టు కొద్దిమంది వదిలిపెడుతూ ఉంటుందా అంటే కేసుని. కనుక జ్యుడిషియరీ తన పని చేస్తుంది. మీరు అన్నా అనలేదు. సో కాంట్రడిక్ట్ ఒక పరస్పరం ఖండించుకునే అభిప్రాయాలు ఎందుకు గానీ నేరస్తుడైతే శిక్ష అనుభవిస్తారు. కానీ ఇక్కడ నేను తెలుగుదేశం పడి ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను, ఎంత శుద్ధులు చెప్తున్నారంటే ఈ రోజున రాజధాని స్కామ్ గత 2 సంవత్సరాలుగా స్ప్రింగ్ బ్రిడ్జ్ అదే ఇంకోటి సెమ్కార్బ్ ఈ 2 పేర్లు చెప్పి 300 కోట్ల రూపాయల మూల పెట్టుబడితో మన భూముల్ని మా భూముల్ని వాళ్ళకిచ్చి వాళ్ళు అమ్ముకుంటారు, తనఖా పెడతారు. ఆ డబ్బులతో స్విస్ ఛాలెంజ్ పాడా అది చంద్రబాబు ఛాలెంజ్. సిఆర్డిఏ కూడా లేదండి సంబంధం అండి, స్కామ్ కదండి. సో వీటన్నిటిపైన ఆఖరికి స్కామ్ కదా, డబ్బే స్కామ్ గురించే మాట్లాడడం లేదు. స్కామ్ ఉందని వాళ్ళు అక్కడ స్కామ్ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఒప్పుకున్నారంటే అవును డబ్బులుంటే మా వాళ్ళు కొనుక్కుంటారు తప్పేంటి అని ఆయన మన ముందు మాట విన్నాం మనం. కాబట్టి ఇది కాదండి లేదండి బాబు. సరే ఇది గత కొద్ది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత వారి ఉన్నటువంటి ఆస్తుల మీద సరే పార్టీలో కేసు వేసినా దేనికి అది మాట్లాడాలంటే జ్యుడిషియరీకి పవర్ ఉంది, ఎందుకంటే కోర్టులు ఆ రోజున కాంగ్రెస్ ఉంది కనుక ఒత్తిడి చేశారు. ఈరోజు కాంగ్రెస్ పవర్లో లేదు, స్టేట్లో లేదు, అక్కడ సెంట్రల్లో లేదు. మరి ఇవాళ ఎవరు జప్తుకి ఎవరు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి చేస్తున్నారు. అది మనం అంటే మనదాన్ని బట్టి రాజకీయ ప్రమేయాన్ని బట్టి హైకోర్టు న్యాయ వ్యవస్థ జరుగుతుంది, అంతకంటే దౌర్భాగ్యం ఏమి లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు కనబడేది స్పష్టంగా ఏం కనబడుతుందంటే వీళ్ళకి నిజంగా కూడా 2004 తర్వాత వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ ద్వారా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్యాక్స్లు కట్టి ఇన్కమ్ కట్టి అది పెడితే రేపు ఎవరు చేయలేదు. ఇప్పుడు అనుకోకుండా 900 ఎకరాలు 50,000 ఎకరాలు ఇది కనబడే వరకు చూసేవాడికి కూడా ఇది ఉంది. అయితే దీన్ని నా దృష్టిలో ఏంటంటే సరే ఒక సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ మీద ఈడీ వాళ్ళ వాటిని జప్తు చేసి పెట్టుకున్నారు. రేపు న్యాయం ఏం జరుగుతుంది కోర్టులో వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, దాన్ని బట్టి శిక్ష పడ్డప్పుడు నిజమైనటువంటి దోషిగా మనం నిర్ధారించవచ్చు. కానీ ఇలా పెద్దలు అన్నట్టు శైలనాథ్ గారు అన్నట్టు వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఆ రోజు చంద్రబాబు నాయుడుకున్న ఆస్తి ఏంది అనేది మళ్ళీ వీళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు రోజు ఇదే కదా చర్చ, నీకున్నది ఏంది వాళ్ళ నీకు ఇవన్నీ మళ్ళీ మొదలైంది, మళ్ళీ ఇట్లా మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది కనుక ఇటువంటి చర్చలు ఇప్పుడు దీన్ని మనం ఏమని నిర్ధారించగలుగుతాం ఇంత నేరస్తుడని చెప్పలేము. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కనుక కోర్టు నిర్ధారించి ఇతను నేరస్తుడని తీసుకుపోయి ఆయన మళ్ళీ జైల్లో కూర్చోబెడితే కానీ ప్రజలు నిజం అనుకుంటారు. కానీ ఈ చూస్తున్నటువంటి అంటే ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళకి సంపాదన ఏదైతే ఉందో ఇంటి కాలంలో ఇంత కనబడడం అనేది కొద్దిగా ప్రతి వారు అబ్బా గింతనా అనేటువంటి ఒక బెంగళూరు హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్నట్టు అన్ని అటాచ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతుంది కనుక అది ఏ న్యాయస్థానం చేతిలో ఉంది, రేపు ఏదైనా ఉంటే వాళ్ళు బయటపడాలి. కానీ దీన్ని పార్టీల పరంగా అనుకోవడంలో ఏమైతుందంటే ఇంకా దాన్ని మనం ఒక అవకాశం ఇచ్చిన మాట్లాడుకుని అనవసరంగా మనం ఏదో సిరీస్ లాగా అప్పుడు చర్చ జరిగేది. సరే మళ్ళీ కొంత విరామం తర్వాత ఈ జప్తు మళ్ళీ మొదలైంది. అంటే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో సిబిఐ కేసులు తర్వాత వాళ్ళ ఛార్జ్ షీట్ల ప్రకారం ఈడీ జప్తులు, మరి ఇందులో రాజకీయ ప్రమేయం రెండింటిని కలిపి చూడాలా? ఇప్పుడు మొదటిది మన శైలజానాథ్ గారు చేసిన ప్రస్తావన టర్కీలో జరిగింది, వీటిని మనం తప్పకుండా ఖండించాలి, వాళ్ళ కోసం బాధపడాలి. అదే సమయంలో ఖురాన్ మనం ఉటంకించాల్సిన అవసరం లేదు. హిందూ ఉగ్రవాదం చేస్తే భగవద్గీతకు సంబంధం అని వాళ్ళు అసలు ఉగ్రవాదానికి మతం లేదు ఏం లేదు, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనేది చూడాలి తప్ప అమెరికా చేసినవన్నీ క్రైస్తవులకు ఆపాదిస్తే ఎంత పొరపాటో నా ఉద్దేశం చెప్తున్నాను. నా ఉద్దేశం చెప్తున్నాను. ఖురాన్ మనం ఇక్కడ ఖురాన్ తీసుకోవాలి. ఏ మతం అయినా సరే, ఏ మతం అయినా మతాన్ని మీరు అనుసరించండి తప్ప ఉగ్రవాదులుగా మారకండి అని మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఒక మతానికే ఉగ్రవాదాన్ని ఆపాదించే ఒక పెద్ద ప్రయత్నం కూడా ఈ దేశంలో జరుగుతుంటుంది. అది కూడా మంచిది కాదు. ఐఎస్ పెద్ద సమస్యగా ఉంది, అది ఒక రాజకీయ సమస్య, భద్రతా సమస్య. దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలి. హైదరాబాద్ లో కూడా నిన్న పట్టుకున్నారు, చాలా మంచిది. మనం పోలీసులను కూడా అభినందించవచ్చు. అయితే అది ఇప్పుడు ఇది వరకు కొన్ని ఉన్నాయి, తర్వాత కోర్టు కేసుల్లో రకరకాలుగా, అలా కాకుండా దీన్ని వీళ్ళు జాగ్రత్తగా చేస్తూ శాంతి భద్రతలు కాపాడాలని కోరుకోవాలి. ఇక రెండో విషయానికి వస్తే ఈ శైలజానాథ్ గారికి కానీ లేకపోతే వారికి తెలుగుదేశానికి పూర్తి ఉత్సాహం ఉంటుంది.
వైఎస్ఆర్ పార్టీ ఏమో పూర్తి ఆత్మరక్షణ చేసుకోవాల్సిన స్థితిలో ఉంటుంది, కాంగ్రెస్ మధ్యస్థంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి ఆరోపణలు కదా ఇవన్నీ, కేసు పెట్టింది కూడా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కదా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. ఒకటి ఈ దశలో అంటే జలక్కనో ఎదురు దెబ్బనో మీడియాలో అలాగే పెడతారు. రేపు చంద్రబాబుకి జరిగినా లేదా ఇంకోటి మోడీకి జరిగినా అలాగే దాని జలక్ కాదు, కనీసం చులుక్ కూడా లేదు. మా నాయకుడు చాలా నిర్మలంగా అసలు ఏమాత్రం ప్రభావం లేదని వారు చెప్తే అది కూడా అతిశయోక్తే. తప్పకుండా రాజకీయంగా ఈ దశలో అటువైపున కొంత ఫిరాయింపులు కొంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది కేసు దిశ ఎలా నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత కొంతవరకు వీళ్ళ మధ్యలో ఏదో నడుస్తుంది, సిబిఐ విచారణ వేగం మందగించింది, సర్దుబాటు అవుతుందని భావిస్తున్నప్పుడు హఠాత్తుగా అంటే గతంలో 500 కోట్లు అంటారు కానీ అన్ని లెక్కలేస్తే దాదాపు ఒక 1000 కోట్లకు పైన అవుతున్నాయి చేశారు. గతంలో అని కలిపితే దాదాపు 900 చిల్లర కోట్లు. ఇది ఇంత భారీ ఎత్తున రాజకీయ నాయకులు చేయటం తప్పకుండా అరుదే. ఇందులో వారు అంటున్నది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ జగన్ కూడా మినహాయింపించారు. శాసనసభలో మీరు ప్రతి శుక్రవారం హాజరవుతున్నారని అంటున్నప్పటికీ ఆయన మినహాయింపు పొందారు వాస్తవానికి కోర్టు నుంచి. అది వేరు, అంటే హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం వేరు. ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేశారా లేదనేది వేరు. కిట్లో తెర వెనుక మీరు రాజకీయంగా మీకు అది ఇస్తే మాకు ఇది అన్నది కుదిరిందా లేదు, ఇది న్యాయస్థానం ముందు ఉంది. ఇది కేవలం రాజకీయ కక్షతోనే పెట్టారని వైఎస్ఆర్ పార్టీ వాదించవచ్చు, అంత మాత్రాన దాన్ని మనం ఒప్పుకోలేం. అలాగే ఇప్పటికే అయిపోయింది, ఇంకా ఇదొక్కటే ప్రపంచంలో అవినీతి కేసు ఇంకెవరికి జరగలేదు, శిక్ష పడతారంటే శిక్ష పడాలి తప్పకుండా అవినీతి పరులకు. ఇప్పుడు క్రోనీ క్యాపిటలిజం నడుస్తుంది. ఇప్పుడు అనేక ఏ ఒప్పందం వ్యాపార వర్గాలే కదా శాసిస్తున్నాయి, పైన గడప అనేది రాజకీయ వర్గాలు. నిజానికి తెర వెనుక నడిపిస్తుందంతా పెద్ద పెద్ద కార్పొరేట్లు. వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అటు అదాని ఇటు అంబానీ మధ్యలో ప్రధాని నేను ఒకసారి చెప్పా. కాబట్టి ఎవరు ఏం మారలేదు, న్యాయ వ్యవస్థ ఎలా నడుస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజం, కేసు అదే దశలో పోతుంది దిశలో పోతుందన్న ఒక హెచ్చరిక అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ న్యాయపరంగా ఎలా ఎదుర్కొంటుంది అది మనకు తెలియదు, కానీ గజం మిథ్య పరాయణం మిథ్య అంటే అది కుదిరే వ్యవహారం కాదు. ఇంకోటి ఈ దేశంలో లాలూ యాదవ్, కల్పనాథ్ రాయ్ ఇంకా ఇలాంటి వాళ్ళకి తప్ప ఎవరికి పెద్దగా శిక్ష పడలేదండి. జయలలిత గారు కూడా మొన్న చాలా రాజస్థాన్తో విడుదలై మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశారు. అందువల్ల మనం అంతిమంగా చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా తప్పకుండా వాళ్ళ మీద కూడా ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు మొన్న సిబిఐ విచారణ జరపమంటే ఇప్పుడు శైలజ మీరు ప్రస్తావిస్తే మరి మీరు కూడా అదే విధంగా అదే రుజువర్తంతో మీరు అన్నిటి మీద సిద్ధపడితే బాగానే ఉంటుంది. ఇప్పుడు అది మీరు అదే మద్రాసులో భూములు మఠం సదావర్తి భూములు అన్నా కానీ లేదా అమరావతి ఏదన్నా కానీ మా మీద వచ్చినవన్నీ అబద్ధం, అసలు మా మీద మీరు ఈగా వాడడానికి వీల్లేదు, అవతల వాళ్ళదే అవినీతి అంటే అది కూడా కుదరదు. అధికారంలో ఉన్నప్పుడే కదా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవన్నీ. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఆరోపణల మీద దర్యాప్తనాన్ని నిజానిజాలు వెల్లడించి అది కూడా చేస్తూ జగన్ మీద విమర్శలు వాళ్ళు చేయొచ్చు. వైఎస్ఆర్ పార్టీ న్యాయ పోరాటం ఎట్లా చేస్తుంది లేదు, కానీ ఆ చర్చ అయితే ఆ ధోరణి అయితే మానేయాలి. అంటే ఇది కేవలం కక్ష సాధింపే అనేటటువంటిది కూడా చెల్లుబాటు కాదు, చెప్పొచ్చు కానీ అది చల్లదు. దానికోసం మీడియా మీద పడడం కూడా అవసరం లేదు. మీ అక్కడ జరుగుతుంది కాబట్టి మీడియా నివేదిస్తుంది, మీడియా సృష్టించడం. రవి గారు కూడా చెప్పలేరు మీడియా ఉంది అనేది, మీరు ఎట్లాగో చెప్పలేరు. అట్లాగే మేము కూడా ఏమి నిష్పక్షపాతం అండి కాదండి, ఏమి నిష్పక్ష మీకో మీడియా ఉంది, మీకు వ్యతిరేకమైన మీడియా ఉంది, మీడియా అంతా అంతే కదా. ఎప్పుడో సీతారాం నాయుడు గారికి ఒక మీడియా ఉంది, అందుకని ఇక్కడ ఏ మీడియా డివిజన్ అయిపోయిందని మీరు అంగీకరిస్తారు కదా, మీడియా డివిజన్ అయిపోయిందని మీరు అంగీకరిస్తారు కదా. ఎవరి మీడియా వాళ్ళకున్న నివేదిస్తుందని మాత్రం అన్నాను. ఇప్పుడు కొన్ని పత్రికల్లో మొదటి పేజీలో పత్రికలు రాయలేదు కదా, రాయలేదు కదా. సరే ఆ మాటకు వస్తే మీరు చెప్పే అతిపెద్ద మీడియా మా పద్మ గారు మీరు చెప్పే అతిపెద్ద మీడియా సంస్థతో ఎటువంటి అవగాహన కుదిరిందో లేదో కానీ చాలా కాలంగా ప్రముఖంగా జగన్ వార్తలు అయితే అందరూ రావడం. ఒకటండి అంటే కొంత వాస్తవం తెలుసుకున్న తర్వాత ఏదో నడిచింది, కొన్నేళ్ళు నడిచిన తర్వాత కొంత వాస్తవం తెలుసుకున్న తర్వాత కూడా కొంత కామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా కాలు దువ్వేటటువంటి పరిస్థితి అందరికీ ఉండదు.
ఇవాళ కాలు దువ్విన వాళ్ళు కూడా రేపు సైలెంట్ అవ్వచ్చు. అది ఎందుకంటే వాస్తవాలు కొన్ని కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. ఇవాళ జరిగినటువంటి కేసుకు సంబంధించింది కూడా నేను ఎక్కడ మాట్లాడుతున్నానంటే పొలిటికల్ కేసు అనేటటువంటి పెట్టినటువంటి సందర్భం ఏంటనేటువంటి మాట్లాడా, అంతే తప్ప ప్రతిసారి పొలిటికల్ అనేది ఒకసారి కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా జరగాల్సినటువంటి ప్రొసీజర్ జరుగుతుంది, దాని ప్రకారమే జరుగుతుంది. నేను అంటున్నది ఏంటంటే ఇవాళ కోర్టుకే ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలు కూడా ఆ రోజు భూ కేటాయింపులు అక్రమంగా జరగలేదనేటటువంటి ఇస్తున్న తర్వాత ఇవాళ ఒప్పందాల ప్రకారమే కేటాయింపులు జరిగినాయి అనేటటువంటి క్విడ్ బ్రోకర్ జరిగిందా లేదా అనేటటువంటి దానికి సంబంధించినటువంటి అన్ని కోర్టుల ముందు ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రతిదాన్ని ఒక ప్రొసీజర్ గా నడుస్తుంది. వాళ్ళు పెట్టిందే ఒక పొలిటికల్ ఇంటెన్షన్ తో మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సరే వేయించిన తర్వాత కోర్టు ప్రొసీజర్ ప్రకారం కూడా నడుస్తున్న వాటిని కూడా ఏదో అయిపోతుంది, ఇక జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు, వైసీపీ మూసేస్తారు. ఇది ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసు ఫైల్ చేయలేదు. చాలా స్పష్టంగా మీరు కూడా ఒకసారి శంకర్రావు గారు పిటిషన్ మీద శ్రేష్గా మాట్లాడారు. మీరు కూడా అది శంకర్రావు కాకుంటే పుల్లారావు, పుల్లారావుకుంటే వెంకట్రావు, లేదంటే ఇంకో సోనియా గాంధీ గారు వేయమంటేనే వేస్తానని చెప్పారు శంకర్రావు గారు. చెప్తారు శంకర్రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా దాన్ని వేయలేదు, అధికారంలో ఉన్నాం. ఎందుకంటే మేము వేసామని ఆలోచన వచ్చే అవకాశం ఉంది, వేయలేదు. సో హైకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఆ రోజు కేసు నడిచింది, ఈ రోజు నడుస్తూ ఉంది. రెండో అంశం ఏంటంటే మాటి మాటికి దాన్ని అనుకోవడం వల్ల లాభం లేదు. దాన్ని తొందరగా తేల్చి ఆ చంద్రబాబు నాయుడికి మీరు ఏదో తేల్చడానికి చేతుల్లో ఉంటుందా? సాక్షిని సీజ్ చేసేస్తాం అనేటటువంటి అంత ఉత్సాహం సత్యనారాయణమూర్తి గారు ఈ ఇష్యూ కన్క్లూడ్ చేసే ముందు అంటే అత్యుత్సాహంగా ఉన్నారని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. మీరు కూడా మరి జైళ్ళు ఉత్సాహంగా ఎక్కువ ఘర్షణ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇవాళ కేవలం అటాచ్మెంట్ ప్రక్రియ జరుగుతోంది, కేసు ముందుకెళ్తుంది, కోర్టులు తేలుస్తాయి. ఈ లోపు మరి వ్యాఖ్యలు చేయడం కొంత అనవసర ధోరణి ఏమన్నా అనిపిస్తోందా? ఋషి గారు ఎవరో ఏనుగుని చేట కింద ముయ్యలేరండి, సాధ్యం కాదు. ఇది పిల్లిను ఎలకను ముయ్యగలం కానీ ఏనుగుని ముయ్యలేవండి. పద్మా గారు ఎంత అనుకున్నా అది మూసేది కాదు. అది కొన్ని వేల కోట్లతో ముడిపడున్న స్కామ్. అది ఏ రాజకీయ నాయకుడు వేసి ఒక రాజకీయ నాయకుడు వేసినా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు డైరెక్షన్ మీద విచారణ జరుగుతుంది, అది ముందు గుర్తు చేసుకోండి. హైకోర్టు అనేది మీది నాది కాదు, అది ఒక న్యాయ వ్యవస్థ. అది గుర్తు చేసుకుని మనం మాట్లాడితే మంచిది. చాటను ముయ్యలేవమ్మా. అవునండి, న్యాయ వ్యవస్థలో ఒక ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు మీరు జైలుకి వెళ్తారు, జైలుకి వెళ్తారనేటువంటి ఎట్లా మాట్లాడతారు? లేకపోతే ఇదంతా నేరమయమైనటువంటి ఈ విషయం అనేటువంటి మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే అదే మీరు అసలు పట్టుబడిన దొంగ మీ చంద్రబాబు నాయుడు గారు, మీ బాబు గారు పట్టుబడిన దొంగ. ఇప్పుడు మీ సత్యనారాయణమూర్తి గారు చూద్దాం. అందరికి చంద్రబాబు నాయుడు గారు అందరికి కోర్టుల మీద విశ్వాసం ఉంది, కోర్టుల ముందు ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూద్దాం ఏం జరుగుతుందో, కంటిన్యూ చేద్దాం. లైవ్ షోలో మీ అవినీతి భాగవతం ఏంటి? లక్షన్నర కోట్ల మీ రాజశేఖర రెడ్డి గారు 23 ఎంక్వైరీలు వేశాడమ్మా, 23 ఎంక్వైరీలు వేశాడు. మీ రాజశేఖర్ వేశాడు, కమిషన్లు వేశాడు. 10 ఏళ్ళు ప్రభుత్వం హైకోర్టు విభజన ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. న్యాయాధికారులు విధులు బహిష్కరించడం. రవి గారు, ఈ ఇష్యూ ఎటువంటి మలుపు తీసుకుంటుంది? నిన్న ముఖ్యమంత్రి గవర్నర్ని కలిసి కేంద్రాన్ని చొరవ చూపించాలని విజ్ఞప్తి చేయడం, అంటే ఒకళ్ళది బాధ్యతని ఒకళ్ళు ఇంకొకళ్ళది బాధ్యతని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవట్లేదని తెలంగాణ లేకపోతే కేంద్రం ఉంటుంది. ఎట్లా దీని పరిష్కారం ఏమిటి? అంటే తప్పనిసరిగా కేంద్రం తన పాత్ర తను నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నిజంగా దీని మీద రోడ్ మ్యాప్ ఎందుకు ప్రకటించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ధోరణి తెలియదు. మిగిలిన విషయం ఇప్పుడు కృష్ణా జిల్లాలు, గోదావరి జిల్లాలు వచ్చాయి, వాటి మీద ఎవరి వాదన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు బయోమీటర్ పెడతాం ఇవన్నీ అన్నారు. అటువంటి పరస్పర పరిష్కారం కుదరకపోతే కనీసం ఒక అవగాహన కన్నా అది లేకుండా నడుస్తుంది. అదే సమయంలో ఈ హఠాత్తుగా నియామకాలు చేయటం, దాని మీద ఆందోళన జరిగితే సస్పెన్షన్ చేయడం, ఇదంతా కూడా పరిస్థితిని హైకోర్టు సమస్య హై వోల్టేజ్ సమస్యగా మారుండాల్సింది కదా. రాష్ట్ర విభజన ప్రధాన సమస్య చరిత్ర పరిష్కరించిన తర్వాత ఇంకా వీటి మీద కిరోసిన్ పోసుకోవడాలు ఇలాంటి దృశ్యాలు వచ్చి ఉండకూడదు. అది కూడా న్యాయవాదులు న్యాయమూర్తుల నుంచి విజయవాడలో జరగడం, వరంగల్లో జరగడం, పరిస్థితి దురదృష్టకరమైంది. నేను
ఆంధ్రప్రదేశ్ చొరవ తీసుకోవచ్చు, తన పాత్ర నిర్వహించాలి, కేంద్రం కూడా రావాలి. దాంతోపాటు లీగల్ కమ్యూనిటీ కూడా ఈ సమయంలో సంయమనం చూపించాలి. ఎవరైనా పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వస్తారు. కేసీఆర్ గారు కూడా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు మల్లన్న సాగర్ అవి చాలా ఆందోళన జరుగుతుంటే అవన్నేమో ప్రతిపక్షాలు కుట్రలు అది ఇది అన్నారు. ఈ ఒక్క సమస్య మీద మటుకు నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానన్నారు. అంటే మిగతా సమస్యల నుంచి పక్కకు పోవడానికి దీన్ని ఎక్కువగా చేసినా ఉపయోగం లేదు. తప్పకుండా గవర్నర్ కనుక ఇద్దరిని కూర్చోబెట్టి కేంద్రంతో చేస్తే అదొక హేతుబద్ధమైన సమస్య అవుతుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి రాసిన లేఖలో హైకోర్టు పక్కన పెట్టిన నియామకాలకు సంబంధించి కేంద్రం పాత్ర వహించడానికి ఉందని కొన్ని నిబంధనలు ఉటంకించారు. అదే నిజమైతే ఈ ఉద్రిక్తత పెరగకుండా ఈ నియామకాలు మళ్ళీ సస్పెన్షన్లు ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, రేపైనా కానీ ఏ హైకోర్టుకైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా ప్రధాన న్యాయమూర్తులుగా వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ప్రాంతాలను బట్టి వాళ్ళ స్థానికత ఇక్కడ పుట్టారా, ఫస్ట్ జనరేషన్ తెలంగాణ వాళ్ళ, సెకండ్ జనరేషన్ ఆంధ్ర, ఇది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని రాజకీయ నాయకులు ఇప్పుడు విఘ్నతతో రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చేయడం చాలా మంచిది తప్ప మళ్ళీ మనం గతం తాలూకు ఉద్రిక్త అధ్యాయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంత తీవ్ర సమస్య కూడా కాదు ఇది, ప్రధానమైన అంశం పరిష్కారం అయిన తర్వాత. రైట్. కృష్ణమూర్తి గారు మీరేం చెప్తారు? ఇటు కేంద్రంలో మరి భాగంగా ఉన్నారు, మరోవైపు చొరవ తీసుకోవాల్సింది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే కేంద్ర న్యాయశాఖ మీద చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్రం చేతుల్లో ఏముంది, మాకు సౌకర్యాలు లేకపోతే ఇవన్నీ ప్లేసు చూపిస్తే వెంటనే విభజనకి ఆలస్యమేం లేదని. ఇప్పుడు రవి గారు, మేము విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, లోటు బడ్జెట్లో ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇంకా చాలా విషయాలు కేంద్రం మా దగ్గర ఉద్యోగ విభజన కూడా పూర్తిగా జరగలే. మన కూడా ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. హైకోర్టు విభజనకు మేము వ్యతిరేకంగా ఇప్పటికైనా చేసుకోక తప్పదు, మాకు మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ న్యాయ వ్యవస్థను ఈ రకంగా రోడ్డు మీదకి ఎచ్చడం కరెక్ట్ కాదండి. వరంగల్లో ఉండి విజయవాడ ఉండండి, ఒక న్యాయ వ్యవస్థకు మనం గౌరవం ఇవ్వాలి. దాన్ని రాజకీయంగా ఉద్యమంగా తీసుకోవడం చాలా తప్పు. ప్రభుత్వం ఏర్పడింది, మీకు ప్రభుత్వం మీకు బాగుంది, చేసుకోండి. అన్ని న్యాయ వ్యవస్థను తెచ్చి విభజన ఈ ప్రక్రియలో జడ్జిని రాజీనామా చేయడం అంటే ఇందాక చెప్పింది రవి గారు చెప్పిందని ఏకీపిస్తున్నాం. రేపు తెలంగాణ జడ్జి చీఫ్ జస్టిస్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు జస్టిస్ అవ్వచ్చు. అప్పుడు ఎలాగే జడ్జిమెంట్ ఇస్తారా మీరు? అంటే న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా అత్యున్నతమైన న్యాయ వ్యవస్థని రాజకీయంగా రేషియో హడావడి చేయడం ఒకటి, మరోవైపు 143 మంది ఉంటే దాదాపు అందులో 90 మంది కేటాయిస్తే 58 మంది, మొత్తం అంతా చూసుకుంటే 143 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన జడ్జిలే ఉన్నారు. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన న్యాయాధికారులకు అవకాశాలు రావు, భవిష్యత్తులో ఇబ్బంది. ఇది ప్రధానమైన పాయింట్. కృష్ణ గారు, మీరు తెలుసు న్యాయ వ్యవస్థ అపాయింట్మెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయాలే ఉండవు, ప్రాంతీయ ప్రమేయాలు ఉండవు. వారేమో వాళ్ళకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఉన్నటువంటి వాళ్ళు దాని మెరిట్ ప్రకారంగా వాళ్ళు తీసుకొస్తారు. అది అంచేత మనకి అది రాజకీయ ప్రమేయాలు అవుతుంది. రూల్ ఉంది, అది చదవకుండా చెప్తే ఎట్లా? మీరు ఎట్లా అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఎవరు ఇవ్వాలి చెప్పరాదు. రాజకీయ నాయకులు ప్రమేయం లేదు, మీరు చదివిన నోటిఫికేషన్ ఎవరు ఇవ్వాలి సార్? దానికి రూల్ ఏంది? ఇక్కడ రెండు విధాలుగా చేయండి, బైఫర్కేషన్ ఆఫ్ ది హైకోర్టు అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. జడ్జి చెప్పండి, ఎవరు చేస్తారండి? ముఖ్యమంత్రి గారు చేస్తారా? చెప్పండి. నేను చెప్తా వినండి. మీరు పెట్టుకునేది కాదు కదా. మనం మాట్లాడేటప్పుడు ఒక వివరణ కూడా ఇచ్చినప్పుడు మేలో ఈ జాబితా తయారైనప్పుడు కేసీఆర్ గారు కూడా తెలిసే జరిగింది, మరి అప్పుడు దీని మీద చర్చ లేదనేది కూడా ఒక అంశం ఒకటి ఇక్కడ వస్తుంది. సార్ ఇక్కడ రెండుగా చూడండి మీరు. ఒకటేమో బైఫర్కేషన్ ఆఫ్ ది కోర్ట్. బైఫర్కేషన్ ఆఫ్ ది కోర్ట్ లోపల రాసేటప్పుడే వీళ్ళు 5 years 10 years వరకు ఇక్కడ ఉమ్మడి కోర్టు ఉండాలని ఉంది. కానీ జనరల్ గా ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఇమీడియట్ గా అన్ని ఏదైతే విభజనలు జరిగి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయో 15 రోజుల్లో హైకోర్టు ఏర్పడ్డది. మేమేం అడిగినప్పుడు దాంట్లో మీరు 77 సెక్షన్ 77 ప్రకారంగా మీరు హైకోర్టును బైఫర్కేషన్ చంద్రబాబు నాయుడు ఇంత తొందరగా చేయడం అది కాదు. ఎందుకు కాదంటే వాళ్ళ కొత్త రాజధాని లేదు, ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మీ నోటిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా కెన్ బి ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ది సపరేట్ హైకోర్టు అయిపోయి అన్నాం. అది కాదు, పిల్లు వేశారు కోర్టులో. కోర్టులో వేస్తే అక్కడ జరిగింది ఏంది? స్పష్టంగా ఏం చెప్పారు అక్కడ కోర్టులో? ఇక్కడ ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఉండకూడదు అంటే మేము అదే అన్నాం. అరే ఈ ఉన్నటువంటి కోర్టును మీరే ఉంచుకోండి, మేము గచ్చిపౌలి దగ్గర ఏదో ఒక చిన్న హాల్ తీసుకొని మేము ఉంటాం. ఎందుకంటే అది జరిగిందంతా ఉద్యమాలు జరిగిందే ఉద్యోగాల కొరకు. ఆ ఉద్యోగాలను మీరు ఇక్కడ పెట్టుకుంటే కాదంటే
సదానంద గౌడ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రామిస్ చేసిండు ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీకు ఇది బైఫర్కేషన్ ఒక 10 నుంచి 20 సార్లు ఆయన దగ్గరికి పోయినాం. హైకోర్టులో ఒంటికాల మీద నిలబడ్డాం. ఈ పంచాయతీ ఊకే జరుగుతా ఉన్నది. మళ్ళీ కేంద్రం చేత నుంచి కోర్టులోకి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినాక కోర్టు స్పష్టంగా అన్నది కదా. కోర్టు స్పష్టంగా ఏమన్నది, చంద్రబాబు నాయుడు గారు 6 నెలల లోపల దీని మీద పరిష్కరించాలి. ఇచ్చిందా లేదా డిసిషన్? మీరు ఎక్కడైనా మీ రాజధాని ఏర్పడ్డాక 6 నెలల తర్వాత మీరు ఎక్కడైనా పెట్టుకోమన్నారు కదా. పెట్టుకోకపోతే మేమే అది ఉన్నది ఇచ్చేస్తామన్నాం కదా. సరే అది చేయలేదు. సరే సమస్యలు ఏది ఉన్నాయో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్యానల్ ఆఫ్ జడ్జెస్ లోపల ఈ 140 మంది వస్తే 30 ఏళ్ల దాకా తెలంగాణ జడ్జి ఎవరు తెలంగాణలో జడ్జి గారు. ఓకే, దాని కొరకు కూడా కమిటీ వేశారు. 2 తెలంగాణ జడ్జిలను వేశారు, 2 ఆంధ్ర జడ్జిని వేశారు. సిఎస్ దానికి చైర్మన్ గా ఉన్నారు. అక్కడ కుదరలే. సార్ ఇప్పుడు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి యాజ్ ఇట్ ఈజ్ ఉంచమని ఉంది కదా, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇవ్వండి అని అన్నారు. దాన్ని ఫుల్ కోర్టుకు పంపించారు. ఫుల్ కోర్టుకు పంపిస్తే ఆడేముంటది, 18 మంది ఆంధ్ర జడ్జిలు ఉన్నారు, 3 తెలంగాణ జడ్జిలు ఉన్నారు. అది సాధ్యమైనది. దాన్ని ఆధారంగా తీసుకొని మీరు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినాక ఈ సమస్య మరి ఏం చేయాలి? ఉద్యోగాల కొరకు పోట్లాడినటువంటి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలని మీకు ఇచ్చినాక తెలంగాణ తెచ్చుకొని ఏం చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప పార్టీకి ఏం సంబంధం? మేము ఇప్పుడు దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో పార్టీని ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? మాకేం అవసరం? ముఖ్యమంత్రి గారికి అన్యాయం జరుగుతుంది కనుక రాష్ట్రానికి మేము మాట్లాడతాం. హైకోర్టు విషయంలో మాత్రం ఋషి గారు అయితే చాలా అన్యాయాలు ఉన్నాయి కాదండి. వారు చెప్తారు ఎంపీ గారు, విభజనలో మాకు లోటు బడ్జెట్ పెట్టారు, మేమెవరు చెప్పుకోవాలి? మా కార్యాలయం లేకుండా చేశారు, మేమెవరు చెప్పుకోవాలి? దీనికి ఏమైనా సంబంధం? ఇక్కడ ఇది 2 రాష్ట్రాలకి సంబంధించింది. ఇది 2 రాష్ట్రాలకి సంబంధించిన వ్యవహారం. కేంద్రంతో కలిసి ఉండి కేంద్రాన్ని హామీ ఇచ్చొచ్చారు. ఋషి ఈ రోజున హైకోర్టు అనేది డివిజన్ జరగాల్సిందే, దాంట్లో ఎవరికి మినహాయింపు లేదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలుకి తెలంగాణ సమాజం పేరు మీద లేకపోతే ఆంధ్రప్రదేశ్ పేరు మీద 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్య పరిష్కారానికి కూర్చోకుండా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కరించాలి. లేకపోతే బీజేపీ ప్రభుత్వం అక్కడ పైన ప్రభుత్వం పరిష్కరించాలి. వీళ్ళెవరు మీకు మీరు చేసుకోవడం బాధ్యత రాహిత్యం మీద ఆఖరికి తప్పది. 2వ అంశం అనేక నీళ్ళ విషయం వచ్చినప్పుడు అంతే. ఆఖరికి 3 రోజులు మాట్లాడి మీరు తెలుసుకోపోండి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం కింద నేను చూస్తా ఉన్నా. 2వ విషయం వచ్చేసి జ్యుడిషియరీ అంటే మేము నాకు అనుమానం వస్తే మారుతుంటే జ్యుడిషియరీలో బహుశా నాకు తెలిసి రిజర్వేషన్లు లేవు, జడ్జిల విషయంలో రిజర్వేషన్లు లేవు. అంటే ఇప్పుడు వచ్చే తీర్పులన్నీ మాకు వ్యతిరేకంగా వస్తున్నాయని నేను అనుకోవాల్సి వస్తుందా? అంటే నిమ్న వర్గాలు కానీ లేకుంటే అల్ప వర్గాలు కానీ మాకు వ్యతిరేకంగా వస్తున్నాయి తీర్పులని అనుకోవాల్సి వస్తుందా? సో ఫుట్ సమ్ కాన్ఫిడెన్స్ న్యాయానికి ప్రాంతం రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఇక్కడ నేను ఇంకోటి స్పష్టంగా నా అనుమానం తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ అనేది ఉభయ 2 రాష్ట్రాలు కలిసే మళ్ళీ 2 విడిపోయాయి. అనేక మంది అటు ఇటు మారారు. మారిన తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత ఎవరున్నా సరే తెలంగాణ వాళ్ళే ఆ పక్క వాళ్ళకి ఉంటామంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళ కింద లెక్కేసుకోవాలి, అటుపక్క ఉంటామంటే ఆంధ్ర వాళ్ళ కింద లెక్కేసుకోవాలి. అంతేగాని ఇటువంటి కరెక్ట్ కాదు. సత్వరం 2 ముఖ్యమంత్రులు కూర్చోవాలా? ఎందుకంటే ఈ గొడవ ఎందుకు? ఎవరికి లాభం వస్తుంది? ఎవరికి ఏమి రాష్ట్రాలకు లాభం లేదు. ఆర్థిక ఊరికే ఒక ఎమోషన్స్ ని లేని ఒక ఫాల్స్ ఎమోషన్స్ క్రియేట్ చేసిన పనికి వస్తుంది. కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చూడలేం లేదండి, కూర్చొని మాట్లాడుకోవడం, తేల్చుకోవడం, పంచుకోవడం. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే సాయంత్రం వరకు కోర్టు ఏర్పడుతుందండి. కేసీఆర్ గారు ఇంకా 5 సంవత్సరాలైనా కోర్టు కాదు అది. లేదండి ఇప్పుడు కాదండి ఋషి గారు, నోటుకు ఓటు కేసు అయితే ఇద్దరు విజయవాడకు పోతారు, భార్య అంబారీలో పోతారు, వస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఈయన ట్యాపింగ్ మాట్లాడు, ఆయన నోటు ఆయన మాట్లాడు. తప్పండి ఇది. మాకు సంబంధం లేని ఏదో పాపం సంతోషపడుతున్నారు వీళ్ళు. రాష్ట్రం కోసం కలిసి కూర్చోమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం ముఖ్యమంత్రి యాగాలకి శంకుస్థాపనకి కలిసినప్పుడు ఒక ఇష్యూ వచ్చి దాన్ని రేజ్ అవుతున్నప్పుడు మొత్తం జ్యుడిషియరీ వ్యవస్థ మొత్తం కూడా అల్లకల్లం అవుతున్నటువంటి పరిస్థితిలో ఎందుకు స్పందించరండి ముఖ్యమంత్రులు? మీకు అవసరమైతేనే కలుస్తారు, ప్రజల సమస్యల మీద అయితే మాత్రం 2 రాష్ట్రాలు లేకపోతే కేంద్రము ఇవన్నీ మాట్లాడుతున్నారు. కేంద్రము జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా, ఇక్కడ గవర్నర్ జోక్యం చేసుకోవాలి, 2 ముఖ్యమంత్రులు కూర్చోబెట్టాలి. ఇష్యూ సీరియస్ అయిన తర్వాత కూడా బాధ్యత రాహిత్యంగా ఉండడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే సెక్రటేరియట్ ని అంత ఆగమేఘాల మీద రెడీ చేసినప్పుడు హైకోర్టు అనేటువంటి ఇంతకు ముందు కూడా విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తామని చెప్పన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి అక్కడ ఏమి ఇబ్బంది లేదు.
లేవండి. రైట్ ఆ సో ఇబ్బంది ఏమీ లేదు. సత్యనారాయణ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన వచ్చిన కాంగ్రెస్ తర్వాత పార్టీ దీని మీద ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు serious గా కావాలంటున్నారు. ముందుకెళ్లే ఇది అవకాశం ఒక్కరికి ఏమైనా ఎందుకు ఉంటుందా? ఇబ్బంది? ఎప్పుడో సార్ కావాల్సిందే కదా కావాల్సిందే కదా. కావాల్సిందే కదా. నెలకి ఋషి గారు ఏమొస్తుందంట? చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళ మాకు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా మేము హైదరాబాద్ లో ఉండాలని ప్రయత్నం చేయట్లేదు. ఓకే, అదొకే కాదు. అరే మేమేమైనా వద్దానన్నా? ఒక్క నిమిషం, మళ్ళీ గారు పారిపోయారని అంటున్నారు. సారీ, అంత టైం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన తర్వాత ఈ ఇష్యూ మీద సీరియస్ గా దృష్టి పెట్టే అవకాశం ఉందా? షూర్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం విభజన ఈ ప్రక్రియ మొత్తం తీసుకొని రావాలన్నాం. హైకోర్టు విభజన కూడా మేము శక్తిగా ఉన్నాం. మాకు ఏ రకమైన అభ్యర్థాలు లేవు. కానీ హైకోర్టులో కేసు ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కేసు అవుతుంది. అది అవునండి. హైకోర్టు జడ్జి నిధులు ఇవ్వాలి, కేంద్రం ఇవ్వడం లేదని ఒకటి అంటున్నారు. అమరావతిలో జ్యుడిషియల్ సిటీ అనే కడతాం అంటున్నారు. రాయలసీమలో పెట్టాలి, గుంటూరులో ఇది వరకు ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. దాని మీద ఒక వైఖరి తీసుకోవాలి, రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం, కేవలం తెలంగాణకు మాత్రమే కాదు. లేదు రవి గారు మేము రెడీగా ఉన్నామండి. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మేము. రైట్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NTV.